హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా పెంచారు. మరి ఎవరెవరికి ఎంత పెంచారో తెలుసుకున్న ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చిన లైక్ చేయండి, నచ్చుకుని డిస్లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే ఇక వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వితంతువులకి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయల వరకు అయితే భారీగా అయితే పెంచారు. ఈ జనవరి 3వ వారంలో ప్రతి ఒక్కరికి కూడా మీకైతే సంక్రాంతి పండుగ అయిన తర్వాత వెంటనే మీకైతే ప్రతి ఒక్కరికైతే పెంచుతామని, అలాగే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారు కూడా మీరు దరఖాస్తు ఫారాల్లో వెరిఫికేషన్స్ అయిన తర్వాత మీకు కూడా పెంచడం జరుగుతుందండి. 2016 లోపు ఎవరైతే ఆసరా చేత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికైతే ఇప్పుడైతే భారీగా అయితే పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త వారికి మాత్రము దరఖాస్తు ఫారాలు వెరిఫికేషన్ అయినాకనే వాళ్ళకు కూడా ఈ ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచడం జరుగుతుంది. వాళ్ళకు కూడా జత చేస్తామనేసి కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. 800 కోట్ల పైనే నిధులైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆసరా చేత పెన్షన్ల గురించి అయితే పెంచడం జరిగిందండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.